జై శ్రీరామ్. నమో నమో కృష్ణ, నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు. మేము అంగీకరించడం లేదని చెప్పడం లేదు కదా, అంగీకరిస్తున్నాం. అయితే ఎక్కడ మల్ల యుద్ధం జరుగుతుందంట, అక్కడికి వచ్చాం అని అన్నాడు. మల్ల యుద్ధం కోసం వచ్చారా? రండి, మీకు మల్ల యుద్ధం కావాల్సింది చూపిస్తారండి అని మనం చెప్పాడు. వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడు, మీరు ఎక్కడ, మీ మల్లుడు ఎక్కడ అన్నాడు. శ్రీకృష్ణ బలరాముడు ఏం చేశారు, మాకు మలులు ఎందుకు, మేమిద్దరమే పోటీకి అన్నాడు. చిన్న చిన్న వయసులాగా ఉన్నారు మీరు, మా మల్లులు అంటే మాతో పోటీకి పడగలరా? ఇది మల్ల యుద్ధము అంటే అంత సులభం అనుకుంటున్నావా? మీరు బాలుల్లాగా ఉన్నారు అని రెచ్చగొట్టాడు. పరమాత్మ చిరునవ్వుతో, నువ్వు చెప్పింది సరైనదే, ఎందుకంటే నీవు చెప్తున్నది సరైనటువంటి పద్ధతి. ఏమది? ధర్మమే. నీవు చెప్తున్న ధర్మం. ఏమి అధర్మం? ఎవరి సమఉజ్జీలతో వారు పోరాడాలి. సమఉజ్జీలు పోరాడాలి అంటే సమాన బలం కలిగిన వాళ్ళు సమాన బలములతో పోరాడాలి. అంతేగాని బలహీనుడితో, ఈ బక్క చిక్కిన వాడితో ఒక పెద్ద ఫైల్ మాన పోరాడితే దాంట్లో గొప్పతనం ఏముంటుంది? బలహీనుల్ని కొట్టడం కాదు గొప్ప, నీలాంటి సాటి బలవంతుల్ని కొట్టడమే గొప్ప. నువ్వు చెప్తున్న నిజమే. అయితే మేము మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మేము వస్తున్నామని. రండి, మీకోసమే రండి. మీరు చిన్న చిన్న బాలులు అంటున్నారు. చిన్న చిన్న బాలులు అనుకున్నాము, కానీ గొప్ప గొప్ప కోలైపోయడం చంపేశారు, ధనుర్భంగం చేశారు, రాక్షసులను చంపారు. ఇప్పుడు మీకు చావు తప్పదు, మేమిద్దరం మిమ్మల్ని చంపేస్తాం, రండి అనేదని పిలిచారు. సరే, ఇంకా మళ్ళీ జరిగే ప్రదేశంలోకి బలరామకృష్ణులు ఇద్దరు కూడా వచ్చారు. ముష్టికుడితో చాలా చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నాడంటే, మీరు సమఉజ్జీలని మాకు అనిపిస్తుంది, మీరేమో మమ్మల్ని బాలుళ్ళు అంటున్నారు, కానీ నాకు మీరు సమఉజ్జీలైనా కూడా ఇంకా మీరు అంత సమఉజ్జీలు కాకుండా కూడా పోవచ్చు అన్నాడు. ఏమి మీ అహంకార మాటలు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏమనుకున్నారు మీరు అనేసని కలయబడినారు. కలయబడి మళ్ళీ దిగేశారు. అయితే అక్కడ చూస్తున్నటువంటి నగర ప్రజలందరూ ఈ మల్ల యుద్ధం చూడడానికి వస్తారు కదా, ప్రేక్షకులు వస్తారు. ఈ ప్రేక్షకులు ప్రజలందరూ వచ్చారు. ఈ బాలులు చాలా యవ్వనంలో ఉన్నారు, సౌందర్యం కలిగి ఉన్నారు, చాలా సుకుమారంగా కనబడుతున్నారు. వీరు పాలు పెరుగు తిని సుకుమారంగా ఉండరు. వీళ్ళెక్కడ, వాళ్ళు అనేక మాంసాహారాలు రాక్షసుల్లాగా పీక్కొని తిని, అనేక జంతువుల్ని తిని దున్నపోతుల్లాగా బలిచిపోయి భయంకరమైన కండలతో ఉండారే, వాళ్ళు ఏం చేస్తారు ఏమో అబ్బాయి పిల్లల్ని అని భయపడుతున్నారు కొంతమంది, కృష్ణుడికి అభిమానం కలిగిన వాళ్ళు. ఇంకొంతమంది వేడుక చూద్దాం ఏమవుతుందో అనేసి ఇంకొంతమంది. శ్రీకృష్ణుడు చాణుడితో తలపడ్డాడు, బలరాముడు ముష్టికుడితో తలపడ్డాడు. ముష్టికుడితో బలరాముడు, శ్రీకృష్ణుడితో శ్యాణుడు. వీళ్ళు ఈ ఇద్దరిని నానా రకాలుగా ముప్పు తిప్పలు పెట్టాలని అనేక విధాలుగా ఎత్తి పడేస్తున్నారు శ్రీకృష్ణుడిని, తర్వాత బలరాముడిని. అయినా వాళ్ళు పట్టు వదలలేదు. ఎక్కడ గుద్దాలో అక్కడ కొడుతున్నారు. వాళ్ళని ఎక్కడ కొడితే వాడి ఏ నరం చిట్లిపోతుందో, ఎక్కడ కొడితే వాడి ఎముకలు ఎరిగిపోతుందో అలా కొడుతున్నాడు పరమాత్ముడు. బలరాముడు ఆ యుద్ధ విద్యలో మహానేర్పరి బలరాముడు గదాయుద్ధంలో. కనుక బలరాముడు ఏం చేస్తున్నాడు, వాడి మోకాలు చిప్పల మీద గుద్దాడు. వాడు మోకాలు కుంటు పడిపోయాడు, మళ్ళీ లేచాడు. ఇలా ఒకరినొకరు కింద దోసుకుంటూ భయపడుతున్నారు. యుద్ధం భీకరంగా జరుగుతుంది. గ్రామస్తులు కొంతమంది, అక్కడ ఉన్నటువంటి గోపాలను అనేక మంది భయపడుతున్నారు. వీరిని ఏం చేసేస్తారు ఈ దుర్మార్గులు రాక్షసులు, అయ్యో పాపం తెలియకుండా వచ్చేసినారు ఇక్కడికి వీళ్ళు బలాలు అని అనుకుంటూ కొంతమంది అనేక లోపాలకు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. కొంతమంది వీళ్ళతో పోరాటం చూసి, ఆహా, ఇంత పెద్ద వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతున్న ఈ బాలులు చాలా గొప్ప తేజో సంపన్నులుగా ఉన్నారు, దైవ సంపూతులై ఉంటారు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వద్దే జగద్గురు. కృష్ణం ఆనందం, కృష్ణం పరమానందం. పరమాత్ముడే మనల్ని ప్రశాంతంగా ఉంచగలిగే శక్తి అని మనం గ్రహిస్తే మనం ఆనందంగా ఉంటాం. పరమాత్ముడు మనతో మాట్లాడతాడు అని మనం అనుకోగలిగితే ఆయన మనతో మాట్లాడతాడు. పరమాత్ముడు